హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో వడ్డించే మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాను వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. వీటిని లాస్ట్లోనే యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కాస్త చల్లార్చుకొని అప్పుడు మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలికలు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వెంటనే వేయడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. టొమాటో ప్యూరీ కోసం పెద్దదైతే 1, చిన్నవైతే 2 టొమాటోలు తీసుకుని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ కూడా చక్కగా వేయించుకోవాలండి. దీని మీద మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు ఈ టొమాటో పేస్ట్ అంతటినీ కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో వరకు మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలకు కారం మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కదపడం మూలంగా కూర మాడిపోదు. మునక్కాయ ముక్కల్ని మనం 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా, దీన్ని ఒకసారి కదుపుకొని ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కాస్త పచ్చివాసన పోయిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆయిల్ ఈ విధంగా చక్కగా సపరేట్ అవుతుందంటే ఇది చక్కగా కుక్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కూర ప్రిపేర్ అయిపోయిందండి. ఆయిల్ మొత్తం ఫ్లోట్ అవుతుంది, అంటే కూర చక్కగా కుక్ అయిపోయిందనమాట. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.